టీ10 అదాని ముడుపుల వ్యవహారం పార్లమెంటు శీతాకాల సమావేశాలను కుదిపేస్తోంది. అమెరికాలో అదాని సంస్థపై కేసు నమోదు, ఈ సంస్థపై వచ్చిన లంచము ఆరోపణలపై చర్చకు ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. కానీ ఇందుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో గురువారం మూడో రోజు పార్లమెంటు ఉభయ సభల్లో అదే పరిస్థితి నెలకొంది. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. లోక్సభ ప్రారంభం కాగానే ఇటీవలే జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభా కార్యకలాపాల్లో భాగంగా ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నించారు. అయితే దీంతో వెంటనే ప్రతిపక్ష పార్టీల సభ్యులు తమ స్థానాల్లో నుంచి లేచి నినాదాలు చేస్తూ వెల్లోకి తీసుకువెళ్లారు. అదాని వ్యవహారంపై చర్చ జరపాలని, ఈ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరపాలని, ప్రధాని మోడీ నోరు విప్పాలని, ప్రభుత్వం వైఖరి తెలపాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. వెంటనే సభను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా ఎటువంటి మార్పు రాలేదు. దీంతో లోక్సభ శుక్రవారానికి వాయిదా పడింది. शुक्रवार दिनांक 29 नवंबर 2024 को प्रातः 11 बजे तक के लिए स्थगित किया जाता है. మరోవైపు రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అమెరికాలో అదాని సంస్థపై కేసు సంబంధించిన చర్చ చేపట్టాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. చైర్మన్ జగదీప్ ధన్కర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా సభలో మార్పు రాలేదు. దీంతో సభను నేటికి వాయిదా వేశారు. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.